కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ శనివారం 12వ డివిజన్ రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి కాలనీలోని వీధులు, త్రాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, వీధి లైట్ల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీలోని వీధులు, త్రాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, వీధి లైట్ల పరిస్థితిని పరిశీలించిన కమిషనర్ స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానికులు తమ ప్రాంతంలో త్రాగునీటి సరఫరా సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పలు వీధుల్లో లైట్లు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే వీధి కుక్కల సంఖ్య అధికంగా ఉండడంతో చిన్నారులు, వృద్ధులు బయటకు రావడానికి భయపడుతున్నారని, వాటి నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. కొన్ని ప్రాంతాల్లో పారిశుధ్య సమస్యలపై కూడా స్థానికులు ఫిర్యాదు చేశారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా విన్న కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ సంబంధిత శాఖల అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. త్రాగునీటి సరఫరాను మెరుగుపరచడం, పనిచేయని వీధి లైట్లను వెంటనే మరమ్మతు చేయడం, వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం, పారిశుధ్య నిర్వహణను మరింత పటిష్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర అభివృద్ధి, పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. స్వచ్ఛతా కార్యక్రమాలకు ప్రజలు సహకరిస్తే నగరాన్ని మరింత పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో కార్పొరేషన్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకువస్తే తక్షణం చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రామ్మోహన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రత్నబాల, డిప్యూటీ ఇంజనీర్ ప్రవీణ్ చంద్ర, వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికి ట్యాప్ చేసుకున్నారు. దానివల్ల ఇంకొకటి ఏంటంటే మనం నీళ్ళు పట్టుకుని డ్రమ్ములు వచ్చేసుకుంటున్నారు. ఆ డ్రమ్ములోకి క్రిములు, పాములు చేరిపోయి అవి ఎఫెక్ట్. కాబట్టి ఆ డ్రమ్స్లో వాటర్ పట్టుకోవద్దండి. మీరు తాగే వాటరు ఇందులో పట్టుకుని లాన్ పెట్టుకోండి. ఆ బకెట్ చేసుకున్నారు. ఆ బకెట్లో వేసుకున్నప్పుడు వాటర్ రాలేదంటారు. అయినా పాస్ చేసి మొత్తం ఆక్రమించారు. రోజు వస్తుంటారా బాబు? రోజు వస్తుంటారా? బాగుంటుంది కదా? ఏం గురుగారు బాగుంటుందా? నేను అన్ని చూసాను సార్, అన్నీ బాగున్నాయి. సెంటర్ శానిటేషన్ బాగుంది చెప్పారు. చెప్పిన తర్వాత చాలా బాగున్నాయి. ఫస్ట్ మీరు ఇలా వినిపించారు. సెంటర్ శానిటైజేషన్ 10% ఉంది. పెంచడం, దానివల్ల కూడా కొంచెం వారికి ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. యాక్చువల్గా 0.44 ఉంది. అయినప్పటికీ కొంచెం క్లోరినేషన్ పెంచి 0.55 కానీ ఇట్లా చేయవలసిందిగా మన ఇంజనీరింగ్ వారిని ఎక్కువ అవుతున్నారు. ఇంకా తర్వాత ఏంటంటే చాలామంది ఈ కొంతమంది రోడ్డు వెడల్పోయిన రోడ్డుకి ఆ ప్రక్కన ఈ ప్రక్కన కొన్ని షెడ్లు వేసేస్తున్నారు. దానివల్ల లోన్ ఇంటికి వెళ్ళడానికి ఏదైనా అంబులెన్స్ కానీ వెళ్ళడానికి ఇబ్బంది వస్తుంది. అట్లా చేయొద్దని మేము అందరూ కూడా అక్కడే మన టౌన్ ప్లాన్ చెప్పాము. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ డాగ్స్ ప్రాబ్లం ఉంటుంది. ఈ డాగ్స్ కూడా ఇప్పుడు మన టీమ్స్ వచ్చింది. ఈ టీమ్స్
ద్వారా కూడా మనం పట్టిస్తున్నాము. ఇంకా కూడా కొన్ని ఉన్నాయి. అవి తీసుకెళ్ళి జగన్నాథంలో ఉన్న సెంటర్లో మనం వెళ్ళి ఏబీసీ ఆపరేట్ చేసేకి మళ్ళీ వాటిని కొంతకాలం సంరక్షిస్తాము. తర్వాత మళ్ళీ అవి దానివల్ల ఇంకా బర్త్ కంట్రోల్ అవుతుంది. ఇంకా ఏబీ బర్త్ కంట్రోల్ అవ్వటం వల్ల ఇంకా ప్రొడ్యూస్ ఉంది. సో ఈ 4 విషయాలపైన శ్రద్ధ పెట్టాము. ముఖ్యంగా ప్రజలకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా ఇష్యూ ఉంటే మాకు చూడండి, డెఫినెట్గా వీ కెన్ పర్సూట్. మేము కూడా కొంతవరకు మనం చేస్తున్నాం. ప్రజా సహకారం కూడా మనకు కావాలి. ప్రజా సహకారం లేదే మనం సక్సెస్ చేయాలి. 80% మనం చేస్తాము, 20% ప్రజా సహకారం ఉన్నట్లయితే కొన్ని పనుల్లో మనకి విపరీతంగా ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయి. కొంతమంది దానివల్ల ఏమవుతుందంటే ఇబ్బంది వస్తుంది. మీరు దయించి అట్లా చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇంకా కొన్ని ఈ లారీస్ అవి కూడా లోన్కి వచ్చేయడం వల్ల ఏమవుతుందంటే కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. డ్రైన్స్ పాడైపోతున్నాయి. అనాథ పార్కింగ్ చేయడం వల్ల పబ్లిక్ చాలా ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. వారికి నిర్దేశించిన ప్రదేశం ఉంది కాబట్టి ఆ నిర్దేశించిన ప్రదేశంలో పార్కింగ్ చేసుకున్నట్టు ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ ఫ్లెక్సీల విషయంలో కూడా మనకి స్కాడ్ పర్చేస్ కార్డు తిరుగుతుంది. మేము తీస్తున్నాము, మీరు కడుతున్నారు, అట్లా చేయొద్దు. మనకి గౌరవ కలెక్టర్ గారు ఫ్లెక్సీని నిర్మూలించమని మేము పదే చెప్తున్నప్పుడు కూడా మళ్ళీ ఏదో సందర్భంలో కట్టేస్తున్నారు. ఏదో కట్టుకుంటున్నారో తర్వాత మళ్ళీ మీరు ఆ విధంగా తీసేస్తే పర్లేదు వన్ అట్లా. మన 11-12 డివిజన్లో మన మున్సిపల్ కమిషనర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య వాటర్ సదుపాయం, అదేవిధంగా లైటింగ్ సదుపాయం అంతా కూడా ప్రజలకు ఏ విధంగా అందుతుంది, ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయనే విషయాన్ని గ్రౌండ్ లెవెల్లో పరిశీలించడం జరిగింది. ఆయా అధికారులకు మరి ఈ విధంగా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులన్నింటినీ కూడా షార్ట్అవుట్ చేయమని కూడా ఆదేశించడం అయింది. ఏదేమైనప్పటికీ ఇక్కడ అత్యంత నిరుపేదలు ఉండే ప్రాంతం, అనేక సమస్యలతో అనేక ఇబ్బందులతో ప్రజలు ఇక్కడ జీవిస్తూ ఉంటారు. మరి కమిషనర్ గారు అప్పుడప్పుడు మరి ఈ రకంగా విజిట్ చేయడం వల్ల ఇక్కడ ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంది. మరి ఆ విధంగా కమిషనర్ గారు వచ్చి మరి ఆదేశాలు ఇవ్వడం మా ప్రజలందరికీ కూడా ఎక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ఇది ఒక మంచి అవకాశం అని తెలియజేసుకుంటూ వారికి వారి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.